వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులకు పెట్రోల్ కొరత భయం వెంటాడుతోంది. దీంతో బంకులకు వాహనదారులు పోటెత్తుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపించాయి. స్టాక్ లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతుంది. అంబర్పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా ఆటోలు, ఇతర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఇక మల్లాపూర్, గట్కేసర్, అత్తాపూర్ ప్రాంతాల్లోని పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండడంతో వినియోగదారుల రద్దీ పెరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలను అందుబాటులో ఉంచాలని వినియోగదారులు కోరుతున్నారు. పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే పెట్రోల్ కి కిటకిటాలు అయితే ఏర్పడతానో ముఖ్యంగా కూడా పెట్రోల్ బంకులు కావచ్చు, ఎల్పీజీ గ్యాస్ ఏదైతే సిలిండర్ల కోసం కూడా ప్రజలైతే బారు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే పెట్రోల్ పంపులలో ఇప్పటికే కూడా నో స్టాక్ లో బోర్డుతో దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బంకులు అయితే పూర్తిగా కూడా 2 రోజుల నుంచి కూడా పెట్రోల్ నో స్టాక్ బోర్డులు పెట్టి కూడా ఏదైతే ఉంటా ఉన్నాయి. అదేవిధంగా కూడా కొన్ని బంకులలో పెట్రోల్ నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూడొచ్చు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒక పెట్రోల్ పంప్ వద్ద ఉన్నాం. పెట్రోల్ పోసుకోవడానికి అయితే కూడా ఏదైతే వాహనదారులు అయితే వేచి చూస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఉదయం నుంచి కూడా ఇదే క్యూ లైన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా ఒక పక్క అధికారులు ఏదైతే ఇటు ఎల్పీజీకి కావచ్చు, పెట్రోల్ కు ఎటువంటి ఇబ్బందులు లేవు, పూర్తి స్థాయిలో నిల్వలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నిల్వ లేనటువంటి పరిస్థితి మనం స్వచ్ఛంగా ఏదైతే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పెట్రోల్ పంపులలో నో బోర్డు స్టాక్ ఇవ్వడంతో కూడా వాహనదారులు ఇబ్బంది పడుతుంది. బ్రదర్ చెప్పండి, ఏంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది పెట్రోల్ పరిస్థితి? మాది సింగపూర్ విలేజ్. మేము సిసి ఏరియాలో కానీ, శ్రీరాంపూర్ ఏరియా కానీ ఏ బంకులో కూడా పెట్రోల్ లేదు, డీజిల్ లేక మేము మంచిర్యాలకు వచ్చి ఇప్పుడు ఒక లైన్ క్యూలో ఉండి ఇబ్బంది పడుతున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇది ఆదేశాలు అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఏదున్నా సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఏది కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించే ఆదేశాలు ఉంటాయి కాబట్టి ఇది త్వరలో ఇది మాకు అందుబాటులో అన్ని సౌకర్యాలు రప్పియాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము జనం నానా ఇబ్బందులు పడతాం జనము. ఎందుకంటే ఒక 10-15 కిలోమీటర్ నుంచి వచ్చు అంటే లైన్ అంటే బాగా ఇబ్బందికరం అనిపిస్తుంది మాకు. ఇది త్వరలో పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా కూడా ఇప్పటికే ఒక పక్క ఇటు ప్రభుత్వం కావచ్చు, ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు, ఇటు పెట్రోల్ కావచ్చు, ఏదైతే ఎల్పీజీ గ్యాస్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిల్వలే అని చెప్తాను. కానీ ఎక్కడ మరి పొరపాటు జరుగుతుంది. ఒక పక్కనేమో నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, ఇటు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, అదేవిధంగా కూడా గ్యాస్ కు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటే ఎట్లా చూస్తారు దాన్ని? వాస్తవం చెప్పాలంటే కేంద్రం నుంచి కూడా అన్ని విడుదలైనాయి, అన్ని వస్తున్నాయి, సౌకర్యంగా ఉన్నాయని చెప్పి కేంద్రం నుంచి అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు, మన రాష్ట్రానికి వచ్చే వరకు ఇక్కడ బాగా ఇబ్బంది కొరతలు ఏర్పడుతున్నాయి. కాకపోతే కేంద్రం మాటకును రాష్ట్ర మాటలకు మాత్రం బాగా చేంజ్ ఉన్నవి. ఇది వాస్తవం చెప్పాలంటే జిల్లా వరకు వచ్చే వరకు కూడా, ఈ జిల్లా వరకు వచ్చే వరకు ఇంకా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. బాగా 10-15 కిలోమీటర్లు వచ్చి లైన్ క్యూ ఉండడం అనేది బాగా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది అని చెప్పి నేను కోరుకుంటాను. ఇబ్బంది అన్నది పోర్టల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము వినిపిస్తున్నాము. ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏదున్నా కానీ ఈ జిల్లాల లెవెల్కి వచ్చే వరకు బాగా ఇబ్బందులు పడతాం కాబట్టి దీన్ని ఈ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము బాగా కోరుకుంటున్నాం. రైట్ గా ఇదైతే మనొక వినియోగదారుడు అయిన బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది అసలు పెట్రోల్ పరిస్థితి? This is a very burning issue and they should bring this issue on international level and come together and activate their machinery to stop all this war and then it is possible to restore the position. ఏదైతే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసి కూడా ఇది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ కు సంబంధించిన నిల్వలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని అయితే ప్రజలైతే ప్రభుత్వాలను డిమాండ్ కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.